నమస్తే, వెల్కమ్ టు లియో. సైఫ్ అలీ ఖాన్పై దాడిని ఎలా చూడాలి? అయితే ఇది బిష్నోయి గ్యాంగ్ సంబంధించినటువంటి దాడి అనుకోవాలా, లేదా ఏదైనా దొంగల ముఠా అనుకోవాలా, లేదా ఇంట్లో వాళ్ళే ఈ దాడి చేశారని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మొత్తానికి సైఫ్ అలీ ఖాన్పై దాడిని ఎలా చూడాలనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, సైఫ్ అలీ ఖాన్పై దాడిని ఎలా చూడాలి? ఎందుకంటే ఈ మధ్య చూస్తుంటే బాలీవుడ్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళపై దాడులు జరుగుతూ వస్తున్నాయి. అయితే ఇది బిష్నోయి దాడి అనుకోవాలా, లేదా ఇంకేదైనా సరే మాఫియా ముఠా అనుకోవాలి? ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే దావుద్ ఇబ్రహీం ఉన్న టైంలో మనం చూస్తే బాలీవుడ్పై దాడులపైన దాడులు జరుగుతూ వస్తాయి. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. కానీ మళ్ళీ ఈ మధ్య కాలంలో ఇలాంటి దాడుల్ని ఎలా చూడాలంటారు? అంటే ఇది వాళ్ళ బాబుని చంపటానికా, లేకపోతే సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేయడానికా, లేదు ఇంట్లో దొంగతనానికి వచ్చాడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ వీళ్ళ సీసీటీవీ ఫుటేజ్లన్నీ చూస్తే ఇవాళైతే అంటే నిన్న ఎవరు వచ్చినట్టు కనిపించట్లా. కానీ ఇప్పుడు లేటెస్ట్గా మనకేం తెలిసిందంటేనండి, ఆ దొంగ ఎవడైతే ఉన్నాడో మొన్ననే ఎంటర్ అయ్యాడు. కానీ అసలు అలా ఎలా కుదురుతుంది? ఎందుకంటే బాంద్రా వెస్ట్ అది చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది ఒకటి, రెండు చాలా అంటే ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడే ఉంటారు. సో అటువంటి చోట సెక్యూరిటీ అనేది మామూలుగా ఉండదుగా. అందులో ఇప్పుడు వీళ్ళ ఇంటికి ఇవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్ళు కాబట్టి సెక్యూరిటీ కూడా అడుగడుగునా ఉంటుంది. మామూలుగా మనకి తెలుసు, మనం ఒక గేటెడ్లోకి ఎంటర్ అవ్వాలంటే మనకి ఒక పిన్ నెంబర్ ఉండాలి, లేదు వాళ్ళ ఫోన్లో చెప్పాలి. మన అసలు ఎంటర్ అవ్వడానికే కుదరదు మనకి. మరి అలాంటిది ఒక సైఫ్ అలీ ఖాన్ లాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే, అది కూడా 11th ఫ్లోర్లో, ఈజ్ ఇట్ సో ఈజీ? కాదు కదా. అంటే ఈ పని వాళ్ళకి సంబంధించిన వాళ్ళేనా, అంటే వాళ్ళకి తెలిసిన పనివాడే ఉండొచ్చా? ఎందుకంటే రోజు చూసే మొహం అయితే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కదా. లేదు పని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఎవరైనా, అంటే అంతకుముందు వీళ్ళ ఇంటి వస్తూ పోతూ ఉండి అట్లా తెలిసిన మొహమే కాబట్టి ఎలవ్ చేశారా అంటే చాలా కోణాల్లో ఆలోచించాలండి. అతను పిల్లాడి రూమ్లోకి ఎంటర్ అవ్వబోతుంటే కేర్ టేకర్ అరిచినప్పుడు సైఫ్ అలీ ఖాన్ వెళ్ళి అడ్డుకోబోయాడు. ఇప్పుడు సినిమాల్లో ఎన్ని కత్తిపోట్లు తిన్నా పర్వాలేదు, అది సినిమా. కానీ ఇది నిజ జీవితం కదండి. అందులో వెన్నెముకలో కత్తి విరగటం ఏంటి? 2.5 అంగుళాల పొడవున ఒక మొక్క ఉండిపోయిందిట. అది తీసి ఆపరేషన్ చేసి అక్కడ ఏదో ద్రవం వచ్చింది అందులోంచి అన్నారు. అదేంటో మరి. ఇప్పుడు వెన్నెముకలో మనకి 33 ఉంటాయి కదా మొత్తం. అందులో కూడా 5 విభాగాలు దాన్ని అంటారు. మరి ఏ విభాగంలో గుచ్చుకుంది ఇది, అది ఏ రకమైన ప్రాబ్లం అనేది మనకు తెలియదు. ఇంకొకటి మెడ దగ్గర మొత్తం 6 చోట్ల కదా. ఇప్పుడు న్యూరో వచ్చారు, తర్వాత న్యూరోకి సంబంధించి సర్జరీ జరిగింది, మెడకి కూడా జరిగింది. మెడకేమో ప్లాస్టిక్ సర్జరీ ఇవన్నీ చేశారంటున్నారు. ఇప్పుడైతే గండం గడిచింది అంటున్నారు, కానీ ఐసీయూలో తీసుకెళ్ళి పెట్టారు, ఐసీయూలో చికిత్స జరుగుతుంది అన్నారు. ఏదేమైనా తెల్లారకట్ట 2-2:30 ప్రాంతంలో జరిగిందండి ఇది. అప్పుడు కరీనా కపూర్ ఎక్కడుంది? దాని మీద చాలా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మనకైతే క్లారిటీగా లేదు. మీరు అన్నట్టుగా అసలు ఇటీవలి కాలంలో బాలీవుడ్ చాలా నిశ్చింతగా ఉంటుంది. అంటే ఎప్పుడో దావుద్ ఇబ్రహీం అంతా అయిపోయి ఇప్పుడు వాళ్ళకి అటువంటి భయం లేకుండా నిర్భయంగా ఉండే సమయంలో ఇటీవల అంటే మనది సల్మాన్ ఖాన్ విషయం అంటే మనకు తెలుసు. బిష్నోయిలు ఎవరు ఉన్నారో వాళ్ళైతే వాళ్ళు చెట్లనే దేవుళ్ళుగా పూజిస్తారు. వాళ్ళు చెట్టుకు ఏది జరిగినా వాళ్ళు భరించలేరు. అలాగే జింకల విషయంలో కూడా జరిగింది, ఇతను జింకల్ని వేటాడడం. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. వేరేజ్ సైఫ్ అలీ ఖాన్కి ఏంటుంది? ఇప్పుడు బిష్నోయి గ్యాంగ్ ఎందుకు ఇతని మీద దాడి చేస్తుంది? ఈ కోణంలో కూడా ఆలోచన. అంటే గతంలో ఎప్పుడైతే సల్మాన్ ఖాన్ కానీ సల్మాన్ ఖాన్తో సన్నిహితులు ఎవరైతే ఉంటారో అక్కడ సంబంధించినటువంటి ఒకరిని చంపేయడం కావచ్చు, దీని తర్వాత కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఖచ్చితంగా సల్మాన్ ఖాన్కి అత్యంత దగ్గరగా ఉన్న వాళ్ళపై దాడి జరగబోతుందని చెప్పేసి. సో సల్మాన్ ఖాన్కి సైఫ్ అలీ ఖాన్ చాలా దగ్గరగా ఉంటాడని చెప్పి అనుకోవాలా? సో ఈ బిష్నోయి గ్యాంగ్కి సంబంధించిన దాడి అనుకోవాలా? అంటే ఏం చెప్తారు? ఉండొచ్చు, అదే చెప్తున్నాను. ఇవన్నీ కూడా మనం కొంచెం తర్కానికి అందుతాయా లేదా అంటే కొద్దిగా తర్కానికి అందుతుంది, పూర్తిగా అందకపోవచ్చు. సల్మాన్ ఖాన్కి దగ్గర వాళ్ళు కావచ్చు, లేకపోతే తనకు నచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఖాన్ అని ఉంది కాబట్టి దాని ప్రకారం కూడా వెళ్తున్నారా మనకు తెలియదు. అంటే ఇక్కడ ఏమి మతం రంగు పులవడం కాదు. కాకపోతే ఏంటంటే వ్యక్తుల్ని బట్టి వాళ్ళకుండే సాన్నిహిత్యాన్ని బట్టి ఇవన్నీ జరుగుతున్నాయా? బిష్నోయి గ్యాంగ్ కూడా ఉండొచ్చు. లేదు మీరు ఇందాక అన్నారు అండర్ గ్రౌండ్ మాఫియా ఏదైనా ఉందా అని. కానీ మాఫియాతో ఏ రకంగా సైఫ్కి సంబంధం ఉంటుంది? ఇప్పుడు అతను పని వాళ్ళ విషయంలో కూడా ఘర్షణ పడ్డాడా?
అసలు ఏం జరిగింది, ఇంట్లో ఏదైనా గొడవలు జరిగాయా అంతకుముందు, అది మనకు తెలియదు. అంటే వ్యక్తిగత గొడవలు జరిగాయా, లేదు ప్రాపర్టీ పరంగా ఏదైనా గొడవలు జరిగాయా. ఎందుకంటే సైఫ్ కూడా చాలా రిచ్ ఫెలో కదా, అతను బ్యాక్గ్రౌండ్ తెలుసు మనకి, మన్సూర్ అలీ ఖాన్ పటోడి కొడుకు అతను. సో మరి అంత రాచ కుటుంబం నుంచి వచ్చిన వాడికి ఆస్తులు బాగానే 2000 కోట్ల దాకా ఉంది అంటున్నారు. సో మరి కరీనాకి అతనికి ఏదైనా అయిందా, లేదు ఇతనికి ఎవరితోటైనా ఏదైనా ప్రాపర్టీ మ్యాటర్స్లో గొడవలు అయ్యాయా, ఈ యాంగిల్లో కూడా ఆలోచించాలండి. ఏది ఏమైనా మరి వెంటనే కరీనా కపూర్ ఎందుకు స్పందించలేదు, వెంటనే కరీనా కపూర్ ఎక్కడుంది, ఇప్పుడు పెద్ద కొడుకు హాస్పిటల్కి తీసుకెళ్ళాడా అంటే అమృతా సింగ్ కొడుకు, అది కూడా మనకు అర్థం కావట్లే. అంటే ఎవరు తీసుకెళ్లారు, అసలు ఎందుకు డిలే జరిగింది, కరీనా కపూర్ అప్పుడు ఏం చేస్తోంది, ఆవిడ పని వాళ్ళతో ఘర్షణ పడిందా, చాలా విషయాలకి ఆన్సర్ దొరకాలి మనకి. అంటే ఇది చిన్న విషయం కాదు, ఇవాళ ముంబైని కుదిపేసే విషయం ఇది. ఒక బాంద్రా లాంటి ప్లేస్లో ఇది జరిగింది అంటే ఇప్పుడు మిగతా వాళ్ళ సెక్యూరిటీ మీద కూడా చాలా సందేహాలు వస్తాయి కదా. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు, ఒక సల్మాన్ ఖాన్ కావచ్చు, ఒక అమీర్ ఖాన్ కావచ్చు, షారుఖ్ ఖాన్ కావచ్చు, ఇంకా వాళ్ళే కదా అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ ఉంటుంది. అంటే అక్కడే ఉంటారంటే చుట్టుపక్కలే ఉంటారు కదా అందరూ. అంటే హీరోయిన్స్ విషయంలో కూడా మనం ఆలోచించాలి, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. మగవాళ్ళు ఎంత ఇంపార్టెంటో హీరోయిన్స్ అంతే ఇంపార్టెంట్ కదా. ఇవాళ పారిశ్రామికవేత్తలు భయపడాలి. ఒకప్పుడు మనం తాజ్ హోటల్ మీద జరిగిన దాడులు మనకి ఇంకా మర్చిపోలేదు మనం కదా, అది చిన్న విషయం కాదు. అలాంటిది మళ్ళా ముంబైలో ఇలా జరగటం అనేది ఈరోజు ఇది ప్రభుత్వాన్ని కూడా నిలదీసే విషయం. ఇది అంటే ప్రభుత్వం ఏం చేయలేదు, ఇది అంతర్గత కలహాలు ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధం ఉండదు. కాకపోతే ఎంత సెక్యూరిటీ ఇచ్చినా కూడా ఈ రకంగా ఎలా జరిగింది, ఎక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ జరిగింది, ఇందులో అసలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు 7 వాళ్ళకి సెక్యూరిటీ ఉంటారట, 7 ఏమయ్యారు, తర్వాత కిందన ఉండే ఆ సెక్యూరిటీ ఏ రకంగా అలౌ చేస్తుంది అసలు, అంటే సెక్యూరిటీ కూడా ఇందులో సంబంధం ఉందా, అంటే ఇక్కడ ఏదైనా కోపతాపాలతోటి చేశారా, లేకపోతే ఆస్తిపరంగా చేశారా, లేదు ఇంట్లో దొంగతనానికి వచ్చాడా. ఇప్పుడు దొంగతనానికి వచ్చినా కూడా ఏం దొరుకుతాయండి, ఎవడు క్యాష్ పెట్టుకుంటాడు, అంటే పోనీ అలా అనుకుంటే కూడా, లేదు ఎవరైనా ప్రాణాలు తీయటానికి వచ్చారా. ఇట్లా చాలా కోణాల్లో ఈ కేసుని యాక్చువల్గా మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఇవాళ సైఫ్ అలీ ఖాన్ అదృష్టవంతుడండి, అతను మంచిగా కోలుకోవాలని అయితే కోరుకుందాం మనం. కానీ దీనికి సంబంధించిన అంశాలు మాత్రం చాలా విషయాలు తెర మీదకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మిగతా వాళ్ళకి ఒక మార్గదర్శకాలు అవుతాయి చెప్పాలంటే. అంటే మిగతా హీరోస్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, ఎక్కడ ల్యాబ్స్ జరిగిందో తెలిస్తే అది వాళ్ళు కూడా జాగ్రత్త పడడానికి ఒక అవకాశం కల్పిస్తుంది. అయితే అతి తొందరలో జూనియర్ ఎన్టీఆర్తో పాటు ప్రభాస్ కూడా వెళ్ళి పరామర్శించున్నారు. సో హాస్పిటల్ దగ్గర చేరుకోబోతున్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? అంటే అతను ఈ మధ్యన తెలుగు సినిమాకు కూడా దగ్గర అయ్యాడు కదా. సో మనకి ఆదిపురుష్ తోటి దేవర తోటి తెలుగు వాళ్ళకి దగ్గర అయ్యాడండి. అందులో దేవర 2లో కూడా ఉన్నట్టున్నాడు ఇతను. కాబట్టి వాళ్ళ ఇప్పుడు ఏంటంటే మనం చూసారా, తెలుగు ఇండస్ట్రీ అనేది ఈరోజు బాలీవుడ్తో మమేకమైంది. అందుకే వెంటనే తెలుగు హీరోలు స్పందించడం, అక్కడికి చేరుకోవటం, వెళ్ళి కలవాలనుకోవటం జరిగింది. ఇది మంచి పరిణామమే. అంటే ఈరోజు తెలుగు ఇండస్ట్రీ బాండింగ్ అనేది ఎలా అంతర్జాతీయంగా పెరిగిందో బాలీవుడ్తో కూడా అలాగే ఉంది. సో మనం దీన్ని మంచిగానే తీసుకుందామండి. కాకపోతే ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ తొందరగా కోలుకోవాలని మాత్రం కోరుకుందాం. చూద్దామని ఖచ్చితంగా 72 గంటల పాటు ఏమీ చెప్పలేమని చెప్పేసి అంటున్న డాక్టర్లు అయితే వింటున్నాం. కానీ అతి తొందరలోనే సైఫ్ అలీ ఖాన్ కోలుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.